ఆకాశమే హద్దుగా అమరావతి రాజధాని అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న రాజధాని అమరావతికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేశారు. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. గడిచిన వారం పోలవరం పైన వైట్ పేపర్ ఇచ్చారు. ఇప్పుడు అమరావతి పైన వైట్ పేపర్, ఇంకా 5-6 వైట్ పేపర్స్ ఉన్నాయట. దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే ఆకాశమే హద్దుగా ఉంటుంది అమరావతి, రాజధాని అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అంటాడు. నిరంతర ప్రక్రియ కొనసాగిద్ది. వెళ్ళిపోయిన సంస్థలను కూడా మేము తీసుకొస్తాం. మళ్ళా గడిచిన 5 సంవత్సరాల్లో అమరావతి రాజధాని అటకెక్కించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కాబట్టి మేము దాన్ని చేస్తామని చెప్తున్నాం. దానికి సంబంధించిన వార్త, ఫలానా తేదీలోపు నిర్మిస్తామని చెప్పబోము, అందరి సహకారంతోనే ముందుకెళ్తాం. సింగపూర్ కన్సార్టియంను ఆహ్వానిస్తాం, ఎవరేమి సలహాలు ఇచ్చినా స్వీకరిస్తాం. రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం, రాజధాని కొనసాగి ఉంటే ప్రభుత్వానికి 1,60,000 కోట్ల ఆదాయం ఉండేది. అప్పటి పనులకు బకాయిలు చెల్లించాలి, కానీ ఆర్థిక పరిస్థితి అధ్వానం, ఖజానా ఖాళీ. అయినా వెనకాడం, కష్టమైన చేసి చూపుతాం. అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన బాబు అని చెప్పిండు. ఫలానా తేదీలోపు నిర్మిస్తామని చెప్పరట. అంటే నిరంతరం ఇది జీవితకాలం కొనసాగిద్ది అమరావతి రాజధాని అనే ప్రక్రియ. ఎప్పటిలోపు అయింది అనేది ఒక విజన్ లేదు అనేది ఆయనే స్పష్టంగా చెప్తుండు. ముఖ్యమంత్రి గారే ఆకాశమా హద్దుగా అమరావతిని నిర్మిస్తాం, కానీ ఇది నిరంతరమైన ప్రక్రియ. ఫలానా 2025, 26, 29, 30, 50 అనేది దీనికి టైం లిమిట్ కానీ బౌండ్ కానీ లేదు. ఇది గడిచిన 5 సంవత్సరాల్లో వీరి పరిపాలనలో 2014 నుంచి 19 మధ్య పరిపాలనలో ఈ కన్సార్టియం ఏదైతే సింగపూర్ కన్సార్టియంను తీసుకొచ్చి పదే మీటింగ్లు పెట్టేది. 2014 నుంచి 19 మధ్యలో ఏ మీడియా ఛానల్లో చూసినా, ఏ న్యూస్ పేపర్ ఐటమ్ చూసినా సింగపూర్ నుంచి ప్రతినిధి బృందం వచ్చింది, మాట్లాడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పోయారు అమరావతి గురించే. ఇదే 5 సంవత్సరాలు గడిపారు. 5 సంవత్సరాలు వాళ్ళు లీడ్కి రావటం, వీళ్ళు ఆడికి పోవటం, మీటింగ్లు పెట్టుకోవడం, కూర్చోవటం లేవటం తప్ప అమరావతి విషయంలో ముందడుగు పడలేదు 5 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు అదే సింగపూర్ కన్సార్టియంని ఆహ్వానిస్తారట. మళ్ళీ వారి కథ మనం చూడాలి రోజు. వాళ్ళకి సంబంధించి సింగపూర్ కన్సార్టియం వచ్చింది, మాకు మాస్టర్ ప్లాన్ ఇచ్చారు, ఆ ప్లాన్ ఇచ్చారు, ఇది చేసినాం, అది చేసినాం. ఇది మళ్ళా మనం పేపర్లలో టీవీలో చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే గడిచిన 2014-19 మధ్యలో మటుకి కొంత ఒక నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టుకొని నిర్దిష్టమైన తేదీ, నిర్దిష్టమైన ఇయర్, ఇన్ని సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యిద్దని చెప్పగలిగారు. కానీ ఇప్పుడు అది కూడా చెప్పే పరిస్థితి లేదు. ఇది ఎన్ని సంవత్సరాలు అనేది మేము చెప్పబోం, అందరి సహకారంతో ముందుకెళ్తాం, ఇది నిరంతర ప్రక్రియ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండ్రు. కాబట్టి ఇది 2029 ఎన్నికలకు కూడా ఒక ఎజెండా అయ్యే అవకాశం ఉంది అమరావతి. 2029లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో, సాధారణ ఎన్నికలలో అమరావతి రాజధాని విషయాన్ని మళ్ళీ ఒకసారి ఎజెండాగా పెట్టి, నేను మళ్ళా గెలిస్తేనే అమరావతి పూర్తయిద్ది, రాజధాని పూర్తయిద్ది, నేను మళ్ళా గెలిస్తేనే పోలవరం పూర్తయిద్ది, నేను మళ్ళా గెలిస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయిద్దని చెప్పుకునే ప్రయత్నం చేస్తారా చంద్రబాబు నాయుడు గారని. అంటే ఈ మాటలను బట్టి అర్థమవుతుంది. దీనికి టైం బౌండ్ లేదు, టైం లిమిట్ లేదు అంటున్నారు. కాబట్టి మళ్ళా రాబోయే ఎన్నికలలో కూడా ఇదే ఎజెండా. అటు పోలవరం, ఇటు అమరావతి. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని చెప్తారు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. మళ్ళీ ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరాన్ని ప్రతి ఎన్నికల్లో ఎజెండాగా పెట్టుకొని ముందుకెళ్ళే అవకాశాన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడా కూడా విజన్ కానీ ఒక టైం బౌండ్ కానీ ఇన్ని సంవత్సరాల్లో పైద్ది, ఇగో దీనికి అసెంబ్లీకి, హైకోర్టుకి, సెక్రటరియట్కి ఇగో ఈ కాల పరిమితిలోకి మేము నిర్మిస్తాం అని చెప్పట్లే. 8,000 ఎకరాలు చిల్లర, ఇప్పుడు అవన్నీ బోను కూడా 8,000 ఎకరాలకు పైన భూమి ఉందట. 8,000 ఎకరాలతోనే లక్షల కోట్ల రూపాయలు అప్పులు వస్తాయి, లక్షల కోట్ల రూపాయల విరాళాలు వస్తాయి. ఇవన్నీ చేస్తామంటున్నారు, కానీ దానికి టైం బౌండ్ అయితే లేదట. చూద్దాం ఏం చేస్తారనేది. 2019-24 మధ్య కాలంలో అమరావతి ఒరిజినల్ ప్లాన్ అమలు చేసి ఉంటే ప్రపంచ స్థాయి రాజధాని రాష్ట్రానికి ఉండేది. 50,000 నుంచి 1,00,000 మంది దాకా ప్రజలు రాజధాని ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవారు. 7 లక్షల ఉద్యోగాల కల్పన జరిగేది. ఆ 2 లక్షల కోట్ల జీడిపికి కలిసేది. ఏటా 10,000 కోట్ల ఆదాయం పన్నుల ద్వారా రాష్ట్రానికి అందించేది. ఏటా ఆ రాబడి 15% పెరిగేది. తద్వారా ఆస్తుల విలువ పెరిగి రాష్ట్రం అంతా సంపద పెరిగేది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో అమరావతిని ఒరిజినల్ ప్లాన్ అమలు చేస్తే ఇప్పటివరకు పూర్తయ్యేది అంటున్నారు. అంటే 5 సంవత్సరాల్లో అమరావతి పూర్తయ్యేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల స్టాండ్ తీసుకుంటూ
అమరావతిని అసలు పట్టించుకోలేదు, అమరావతిని రాజధానిగా గుర్తించలేదు. ఇది ఒక శాసనసభ రాజధానిగానే ఆయన గుర్తించారు. ఇక మీరు ఇచ్చిన మాస్టర్ ప్లాన్లు ఎక్కడ చేంజ్ చేయాలని మీరు అన్నట్టు పోలవరం ఇంకోటి అది రాజధాని ఇది కట్టపోయి అది కట్టిండి అది మొత్తం నాశనం చేసినారు. అమరావతి విషయంలో ఒక ఇటుక పెళ్ళ కూడా పెట్టలేదని మీరే పదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఇటుక పెళ్ళ కూడా పెట్టలేదు, ఒక చిన్న రోడ్డు కూడా వేయలేదు, ఎక్కడ కదిలించలేదు మీరు ఇచ్చిన మాస్టర్ ప్లాన్. మీరు అంటున్నారు అదే మాస్టర్ ప్లాన్ అమలు చేసి ఉంటే 19 నుంచి 24 మధ్యలో అద్భుతమైన రాజధాని నిర్మాణం అయ్యేది 5 సంవత్సరాలు అంటున్నారు. మళ్ళీ ఇవాళ మీరు ఏం చెప్తున్నారు? అదే రాజధానిని ఎక్కడ కదిలీలే, జస్ట్ చెట్లు మొలిచినాయి, తుప్పలు మొలిచినాయి, వాటి తొలగించారంటున్నారు. మరి మీరు ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తారంటే లేదు మేము ఫలానా తేదీ అని చెప్పలేమంటున్నారు. 19-24 మధ్యలో ఎట్లా తేదీ మీరు చెప్తారు? 24-19 మధ్యలో కాలంలో అమరావతి ఒరిజినల్ ప్లాన్ అమలు చేసి ఉంటే ప్రపంచ స్థాయి రాజధాని రాష్ట్రానికి ఉండేది. 50,000 మంది నుంచి 1,00,000 మంది దాకా ప్రజలు రాజధానిలో నివసించే వాళ్ళు అంటున్నారు. 19 నుంచి 24 మధ్యలో నిర్లక్ష్యం చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి ఒక్కటి కాదు 3 రాజధానులకు మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పిండు. ఆయన అమరావతిలో నిర్మాణాలు చేపట్టలేదని మీరు పదే గత 5 సంవత్సరాల్లో అమరావతి రైతులు పోరాటం పెట్టారు, అమరావతి రైతులు కూడా ఉద్యమాలు చేశారు. ఆయన ఎక్కడ డిస్ట్రాయ్ చేయలే, ఆ భూమి అట్లే ఉందని చెప్తున్నారు మీరు. ఇలా మీరు కూడా ఈ 2019 నుంచి 24 మధ్యలో అద్భుతంగా రాజధాని అయ్యేది ఉండేది ఒరిజినల్ ప్లాన్ అమలు చేస్తే అంటే మరి ఆ ఒరిజినల్ ప్లాన్ ఇవాళ అమలు చేయండి. 24 నుంచి 29 మధ్యలో ఒరిజినల్ ప్లాన్ మీరు ఇచ్చిన ప్లానే, మీరు చేసిన ప్లానే, ఆ కన్సార్టియం ఏదైతే ఉందో సింగపూర్ కన్సార్టియం చేసిన ప్లానే, దాన్ని పెట్టుకొని ఇవాళ అమలు చేయండి. చెప్పండి 2028-29 కల్లా తప్పనిసరిగా 1,00,000 మంది జనాభా నివసించే స్థాయి రాజధాని నిర్మిస్తాం, ఒక అద్భుతమైన రాజధాని, ప్రపంచంలోని అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని ఇవాళ మీరు చెప్పలేకపోతున్నారు. 19 నుంచి 24 మధ్యలో అయితే అయ్యేదట. ఇది ఒక నిరంతర ప్రక్రియ అని మీరే చెప్తున్నారు. అంటే ఇప్పట్లో కంప్లీట్ అయ్యే అవకాశం లేదు అమరావతి అనేది స్పష్టంగా చెప్తున్నారు. కానీ 19 నుంచి 24 మధ్యలో ఇనిషియేషన్ తీసుకొని ఉంటే అయ్యేది అంటున్నాను. అయ్యాల అయ్యేది అంటే ఇవాళ కూడా 24 నుంచి 29 మధ్యలో కావాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే, చేసే ఆలోచన ఉంటే అయ్యిద్ది ఇప్పటికైనా.